హలో ఫ్రెండ్స్, నేను మీ సంజయ్ నాయక్. చాలామంది రెగ్యులర్గా మా వీడియోలు చూసి మమ్మల్ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. చాలామంది కస్టమర్స్కి అయ్యే పెయిన్ పాయింట్ ఇది. చాలామంది ఫేస్ చేస్తున్నటువంటి మేజర్ ప్రాబ్లం ఇది. మరీ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఇలాంటి కొన్ని వార్తలు వచ్చినప్పుడు చాలామంది భయపడుతున్నారు. ఆ వార్త ఏంటంటే హైదరాబాద్లో రోజుకి కొన్ని వందల కంపెనీలు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తూ ఉన్నాయి. చాలామంది ప్రీ లాంచ్ అని చెప్పి, చాలామంది ఆఫర్స్ ఉన్నాయని చెప్పి, చాలామంది బైబ్యాక్ పాలసీలు అని చెప్పి మార్కెట్లో రావడం వల్ల చాలామంది జనాలు ఏంటంటే ఏది కరెక్ట్ కంపెనీ, ఏది రాంగ్, ఏది రైట్ ఇన్వెస్ట్మెంట్, ఏది రాంగ్ ఇన్వెస్ట్మెంట్ కూడా తెలుసుకోలేకపోతున్నారు. అంత కన్ఫ్యూజన్లో పడిపోతున్నారు చాలామంది జనాలు. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామందికి ఉన్న కొందరికి వాళ్ళ కష్టార్జితం ఏదైతే ఉంటుందో వాళ్ళు దాచిపెట్టుకుంది వాళ్ళ పిల్లల ఫ్యూచర్ కనో వాళ్ళ లైఫ్ని సెక్యూర్ చేసుకోవాలని చెప్పేసో అనుకొని చాలామంది ఏం చేస్తారంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారు. కానీ ఇలాంటి మోసాలు చేయడం వల్ల చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో చాలామంది మా వ్యూవర్స్ కూడా మాకు చెప్పడం ఏం జరిగిందంటే ఇలాంటి కొన్ని అవేర్నెస్ టాపిక్స్ మీద మాట్లాడండి అన్నారు. కాబట్టి దీని మీద రీసెర్చ్ చేసిన తర్వాతనే మీ ముందు మాట్లాడడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఎక్కడైనా సరే ఒక కంపెనీ బైబ్యాక్ పాలసీ ఉంది అంటే మీరు మా దగ్గర కొనండి, 5 ఏళ్ళకి మళ్ళీ ఎక్కువ రేట్ ఇచ్చి లేదా డబల్ రేట్ ఇచ్చి లేదా 3 టైమ్స్ రేట్ ఇచ్చి మేమే మీ దగ్గర రిటర్న్ కొంటామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మొద్దు. ఎందుకు అంటే 5 ఇయర్స్లోనే అది డబల్ ట్రిపుల్ అవుతుందంటే వాళ్ళు ఈరోజు పెట్టే రేట్కి వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ 5 ఇయర్స్లో చెప్తామన్న రేట్కి అసలు సంబంధమే ఉండదు. అండ్ మార్కెట్ కండిషన్ కూడా ఎలా పెరుగుతుంది అన్నది కూడా మనకు కొంచెం అవేర్నెస్ ఉండాలి. ఫస్ట్ ఇంపార్టెంట్ లొకేషన్ బాగుండాలి. ఆ లొకేషన్ ప్రైమ్ లొకేషన్ అయితే పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ వచ్చేసి ఏంటంటే అక్కడ కంపెనీస్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఉండాలి, ఎగ్జిస్టింగ్ కొన్ని ఉండాలి, ఇంకా కొన్ని రావడానికి ఛాన్సెస్ ఉండాలి. దీని తర్వాత వచ్చేసి ఏంటంటే అక్కడ అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ఉండాలి. అవి ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏంటంటే మనకి అక్కడ నీళ్లు బాగున్నాయా లేదా, బోరేస్తే నీళ్లు తొందరగా పడతాయా లేదా, అక్కడ సరౌండింగ్ మనకి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాస్పిటల్స్ కానీ బ్యాంకులు కానీ షాపింగ్ కాంప్లెక్స్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఇవన్నీ నియర్ బై ఉన్నాయా లేదా అన్నది చూసుకోవాలి. ఇది చూసుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే చాలామంది హీరోయిన్లు వచ్చి, కొంతమంది సినిమా హీరోలు వచ్చి, యాక్టర్లు వచ్చి, కొంతమంది యాంకర్లు వచ్చి వాళ్ళు టీవీలో చెప్పగానే వాళ్ళు ఎక్కడో హోర్డింగ్లో చూడగానే వీళ్ళు వచ్చి చెప్తున్నారంటే ఎగ్దమ్ కరెక్ట్ ఉంటుంది, పర్ఫెక్ట్ ఉంటుంది అనుకుంటారు చాలామంది. అది 100 కాదు 200% రాంగ్ అది. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే వాళ్ళు గుట్కా సాగర్ కూడా ఇస్తారు, అందరూ అది తినలేరు కదా. రియల్ ఎస్టేట్లో కూడా అంతే. హీరోలు హీరోయిన్లు యాక్టర్లు వచ్చి చెప్పినంత మాత్రాన మనం తొందరపడి ఎగబడి కొనొద్దు. ఎందుకంటే లీగల్గా క్లియర్ ఉందా లేదా తెలుసుకోవాలి. సెకండ్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే మనకి లీగల్గా క్లియర్ ఉందా లేదా తెలుసుకోవడం, దాంతోపాటు ఒక లీగల్ ఒపీనియన్ తీసుకోవడం, లేదా రియల్ ఎస్టేట్లో అనుభవం ఉన్న వాళ్ళు మాలాగా రియల్ ఎస్టేట్లో ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో, రియల్ ఎస్టేట్లో డే అండ్ నైట్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో, రియల్ ఎస్టేట్లో కొన్ని వందల ట్రాన్సాక్షన్స్ ఎవరైతే చేసినారో అలాంటి వాళ్ళ దగ్గర మనం గైడ్లైన్స్ ఒకసారి మనం ఒక రిఫరెన్స్ తీసుకొని వాళ్ళ త్రూ సపోర్ట్ తీసుకొని మనం ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, గ్యారంటీ అప్రిషియేషన్ ఉంటుంది, రీసేల్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇది మనం చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే చాలామంది జనాలు ఈ మధ్య కాలంలో ఏంటంటే మేము శ్రీగంధం చెట్లు వేసిస్తాము, ఆ చెట్లు వేసిస్తాము, ఈ చెట్లు వేసిస్తాము అంటారు. కానీ నిజానికి అది ఎక్కడ పెరుగుతుంది, ఎలాంటి లొకేషన్లో పెరుగుతుంది, దాంట్లో రిటర్న్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎంతమంది రిటర్న్ తీసుకున్నారు, ఇది కూడా చూసుకోవాలి. నేను ఏ కంపెనీకి అగెనెస్ట్ కాదు, ఏ కంపెనీతో మనకు సంబంధం లేదు. నా క్లయింట్స్ కూడా చాలామంది ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసి నా దగ్గర వచ్చిన ఇష్యూస్ మీదనే నేను మాట్లాడుతున్నా. ఎవరిని ఉద్దేశించి కాదు, ఏ డెవలపర్ని ఉద్దేశించి అస్సలు కాదు. కాబట్టి మీరు చూడాల్సింది ఏంటంటే మనం చెట్లను నమ్ముకోనో చెట్ల మీద కూడా లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయని కాకుండా ప్రాపర్టీ ఏ ఏరియాలో కొంటున్నాము, ఎలాంటి డెవలపర్ దగ్గర కొంటున్నాము, ఎలాంటి బిల్డర్ దగ్గర మనం కొంటున్నాము, సో లీగల్గా అన్నీ క్లియర్ బాగానే ఉన్నాయి. తర్వాత వచ్చేసి మనకి దాంతోపాటు డెవలప్మెంట్స్ అన్నీ బాగున్నాయి లేదా, లైక్ రోడ్లు కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, డ్రైనేజెస్ కావచ్చు, ఏవైతే డిటిసిపి కానీ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం ఏవైతే ఉన్నాయో ఈ డెవలప్మెంట్స్ అన్నీ చేస్తున్నారా లేదా, అన్నీ క్లియర్గా ఉన్నాయా లేదా అన్న చూడాలి. తర్వాత ఏంటంటే అక్కడ కస్టమర్స్ ఏ విధమైన కస్టమర్స్ వస్తున్నారు, ఎట్లా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో రిటర్న్ వస్తాయా రాదా, ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. బైబ్యాక్ పాలసీల మీద 2 ఇయర్స్కే 3 ఇయర్స్కే డబల్ అయిపోతుంది అని చెప్పి. అండ్ ఇంకొక మేజర్ ప్రాబ్లం నేను చాలా రోజుల నుంచి చెప్తున్నా బట్ స్టిల్ జరుగుతూనే ఉంది. అదేంటంటే ఎవరైతే కస్టమర్స్ ఉంటారో మీరు ఒకసారి ఇంత అమౌంట్ కట్టండి, మీకు నెల మీకు ఇంత ఇన్కమ్ ఇస్తాము, రెంటల్ ఇన్కమ్ లాగా ఇస్తాము, ఎవ్రీ మంత్ 10,000 ఇస్తాము, 20,000 ఇస్తామని టెంప్ట్ చేస్తూ ఉంటారు కొందరు. అది చూడాలి, ఇస్తామంటున్నారంటే ఏ పారామీటర్ని బేస్ చేసుకొని ఇస్తామంటున్నారు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. దీన్ని కూడా మనం గమనించాలి. దీని తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈఎంఐల ఆప్షన్. దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే
ఈఎంఐలలో ఏమవుతుందంటే మొత్తం పేమెంట్ కట్టేదాకా ఏ కంపెనీ కూడా రిజిస్ట్రేషన్ చేయదు. ఈ రోజు ఇస్తారన్న ప్లాటే రిజిస్ట్రేషన్ రోజు కూడా ఇస్తారని గ్యారంటీ లేదు. మొత్తం ఇప్పుడు ఒక 20 ఎకరాలు 50 ఎకరాల ప్రాజెక్ట్ ఉంటే వెనక కనిపించే 100 ఎకరాలు కూడా మనదే ఫేజ్ 2 ఫేజ్ 3 వస్తుందని చెప్పి చాలామంది ఏంటంటే అన్ని ప్రీ లాంచ్లలో అన్ని అడ్వాన్స్ బుకింగ్లలో కూడా డబ్బులు తీసుకుంటారు కస్టమర్ దగ్గర, జనాల దగ్గర. సో లెక్క ప్రకారం అయితే ఈఎంఐ అనేది కొనొద్దు మనం. సో దానివల్ల ఇంకొక ప్రాబ్లం ఏమవుతుందంటే మనం నెల నెలా కడుతూ ఉంటాం. ఏదన్నా కట్టరాని సిచ్యువేషన్ వచ్చింది లేదా మన దగ్గర ఫైనాన్షియల్గా ఏమైనా ఎమర్జెన్సీ వచ్చింది అన్నప్పుడు మనం ఆ ప్లాటుని అమ్ముకోలేం. ఎందుకంటే మన పేరు మీద రిజిస్ట్రేషన్ కాలే. పోనీ రీఫండ్ అడుగుదామంటే ఏ కంపెనీ కూడా 100% రీఫండ్ ఇవ్వదు. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మార్కెట్లో జరుగుతున్నాయి. కాబట్టి వీటి మీద మీరు కొంచెం జాగ్రత్త వహించి మీ కష్టార్జితం తీసుకెళ్ళి పెట్టుబడి పెట్టండి. అంతే తప్ప తెలిసి తెలియక ఎవరిని అడగక వాళ్ళకెందుకు ఇంత ఛార్జ్ చేయాలి, వాళ్ళకెందుకు ఒక 2% కమిషన్ ఇవ్వాలి అని మనం ఆలోచిస్తే మాత్రం మీరు ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి దాచుకున్న మీ సొమ్మంతా కూడా వేరేల పాలైపోతుంది, దొంగల పాలైనట్టు అవుతుంది. కాబట్టి జాగ్రత్తలు వహించండి. మీరు రియల్ ఎస్టేట్లో ఎక్కడ ప్రాపర్టీ కొనాలన్నా, ఏ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా అది మీ చాయిస్. కానీ ప్రాపర్టీ కొనే ముందు ఒక్కసారి మమ్మల్ని కాల్ చేయండి. మేము మీకు ది బెస్ట్ గైడెన్స్ ఇస్తాం. మీకు లీగల్ పరంగా కావచ్చు, రియల్ ఎస్టేట్ పరంగా కావచ్చు, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ బ్రదర్ సంజయ్ నాయక్ అండ్ మా టీం ఉంది. సో మేము మీకు హెల్ప్ చేస్తాం. ఇంకా ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే సంజయ్ నాయక్ అండ్ టీమ్ని కన్సల్ట్ అవ్వండి. 9502682042 అనే నెంబర్ కాల్ చేయండి, లేదా ఎనీ సోషల్ మీడియా సంజయ్ నాయక్ అని సెర్చ్ చేయండి, నా కాంటాక్ట్ నెంబర్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ సంజయ్ నాయక్ సైనింగ్ ఆఫ్. ఏది చెప్పినా ఇది నా అనుభవంతో, నా ఎక్స్పీరియన్స్తో మాత్రమే చెప్పింది, గమనించగలరు. థ్యాంక్ యూ.